పరమశివుడు పార్వతీదేవి ఎక్కడుంటే అక్కడ చేరరండి. వాళ్ళకి ఇష్టమైన పట్టణం అంటే మరి పిల్లలందరూ రారు. అందులో అందరూ వచ్చేసారు ఇక్కడికి. ఓహో పెరిగిపోయింది. ఎంత పెరిగిపోయిందంటే గట్టిగా ఓ ఆటో వెళ్ళడానికి కూడా వీలు లేని వీధులు పెరిగిపోయింది. అంత జనం వచ్చేసారు. పోన్లేరా సందులు ఇంత పెరిగిపోయాయని ఎవడు రాడేమో నడవలేమని చెప్పి రావడం మానేస్తారేమో పలకలు, అందులోనే పెద్ద పనున్నట్టు ఆవులు దూడలు. మరి పరమశివుడు ఎక్కడుంటే అక్కడ వేదాలు తిరుగుతుంటాయి, ఉపనిషత్తులు, పరదేవతా స్వరూపాలు, వృషభాలు, ధేనువులు. తప్పించుకుపోతుండడమే. అలా వలా తలారాయి పలకలో అలలుంటవి తలలుంటవి ముందు బతుకులో తలతోటి వాటిని నువ్వు తప్పుకోవాలి అన్నాడు ఎవరో మహానుభావుడు. అలా మనమే తప్పుకు వెళ్ళిపోతుండాలి అంతే. కాశీలో సంసారంలో చిక్కులు తప్పి మోక్షానికి వెళ్ళడం ఇలాగే ఉంటుంది అనుకుని. అటువంటి కాశీపట్టణంలో అంత పెరిగిపోతోంది. అంత జనం వచ్చేవాళ్ళు, నీళ్లు పోసేసేవాళ్ళు, స్నానాలు చేసేసేవాళ్ళు, విభూతిని పెట్టేసుకునేవాళ్ళు, డమరకలు కొట్టేసేవాళ్ళు, సాయంకాలం అయ్యేటప్పటికి దీపాలు. ఓహో కాశీపట్టణం రోడ్ రూట్లో ఎప్పుడు నేను వచ్చినా నాకు అనుభవం. ఖచ్చితంగా ముందెళ్ళే వ్యాన్ మీద ఏదో చాప చొట్టు ఉంటుంది, అందులోంచి కాళ్ళు బయటకు ఉంటాయి. ఎక్కడ చచ్చిపోయినా ఇక్కడికే తీసుకొస్తుంటారు కాల్చడానికి. కాబట్టి ఎన్నో ప్రేతాలు ఇక్కడ చచ్చిపోవాలని కోరిక. చూసావా పార్వతీ పాపం వాళ్ళు ఎంత ప్రేమగా వస్తున్నారో. ఏదో 10 మందితో మొదలైనదో కాశీ ఇవాళ ఎంత పెరిగిపోయిందో. కాశీ పెరిగిపోలేదు, మన ఇల్లు పెరిగిపోయి. నేనా కూర తిండి, పులుసు తిండి, పిల్లలు ఇంతమంది వచ్చారు కదా, అన్నం పెట్టాలి కదా, నేను అన్నపూర్ణని కదా, వీళ్ళు అలా జపం చేసుకుంటూ కూర్చుంటే ఎలాగా అంటావేమో. నాకు ఎప్పుడు అది అలవాటు, అలా నాలోనే రమిస్తూ ఉంటాను. కాబట్టి నువ్వు పిల్లలకి అది పెట్టండి ఇది పెట్టండి, లేకపోతే పిల్లలు మీకు ఇది తెచ్చారు చూడండి అంటే నేను అంతర్ముఖుడని చూస్తాను. కానీ పైకి చూస్తూ ఈ అల్లరంతా నాకు పడే విషయం కాదు. అందుకని కొంచెం ఉత్సాహంగా చూసేవాడు కావాలి. కాబట్టి నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగాయుండి కుటుంబ భారము మహోన్నతి పొందట చూచి విశ్వనాథుడు ఒకనాడు ఆ మహానుభావుడు ధరణీధర కన్యతోడ ఇట్లని భారకుడు దక్షుడు హితుండు కావలదామన ఇంత ఇంటికిన్. చూసావా పార్వతి ఎలా పెరిగిపోయిందో మన ఇల్లు. ధరణీధర కన్యయు తాను నిండు మనంబుతో కాశిగాయుండి. కాశీగా వాళ్ళే ఉన్నారు, పార్వతీ పరమేశ్వరులే. ఎందుకంటే శివుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు, నా ఆజ్ఞ తప్ప ఎవరి ఆజ్ఞ చల్లదన్నాడు. కాబట్టి రికమెండేషన్లు కుదరవందని ఉద్దేశం. అటువంటి క్షేత్రంలో ఇంతమంది పిల్లలు పెరిగిపోయారు. నిండు మనంబుతో ధరణీధర కన్యయు తాను కాశిగా నుండి కుటుంబ భారము మహోన్నతి పొందుట చూచి. బాగా పెరిగిపోతుంది కుటుంబం. అయిందంటే పిల్లలందరూ రోజు రోజుకి ఎక్కువైపోతున్నారు. మరి వీళ్ళందరినీ ఎలా పోషించడం? వీళ్ళందరికీ పాపం సదుపాయం చూడొద్దు, వీళ్ళందరికీ అన్నం పానం దొరకద్దు. ప్రవచనం చేస్తాననేవాడికి ఓ పెద్ద మంటపం కావాలి, ఏదో హోమం చేస్తాననే వాళ్ళకి దానికి తగిన మంటపం కావాలి, లేదు ఇక్కడికి వచ్చి ఏదో జపం చేసుకుంటానన్నవాడికి ఏకాంతం ఉండే గది కావాలి. ఒకడు పెద్ద అట్టహాసంగా ఢమరకలు మోగించుకుంటూ విభూతి రాసుకొని జై జయశంకర హర హరశంకర అని తిరుగుతుంటారు, వాళ్ళకేదో కావాలి. ఇన్ని చూడద్దు. మరి ఇవన్నీ చూడ్డానికి ఒక దక్షుడు కావాలి మనకి. దక్షుడంటే సమర్థుడు కావాలి, హితుండు మనయందు భక్తి కలిగిన వాడు కావాలి. దక్షుడు హితుండు అటువంటి వాడు కావలదామన ఇంత ఇంటికి. మన ఇంత ఇల్లు ఎంత మంచి మాట పడిందో చూడండి. ఇంత ఇంటికి ఒక రక్షకుడు కావద్దు అంటే ఆవిడంది అవును ఉండాలి. అంటే ఆయన అనురాగంతో చూశాడు, ఆవిడ పరమ అనురాగంతో చూసింది. వాళ్ళిద్దరి చూపులలోంచి విష్ణువాంశ సంభూతుడైన శ్రీహరి జన్మించారు. తల్లిదండ్రులారా నా కర్తవ్యం ఏమిటి అని అడిగాడు. పరమశివుడు అన్నాడు, నాయన ఈ కుటుంబ భారాన్ని వహించు. అప్పటి నుంచి కాశికాపట్టణ నిర్వహణ శ్రీ మహావిష్ణువు. ఆయన ఏం చేశాడంటే మళ్ళీ ఒకసారి తల్లిదండ్రుల్ని సాకారంగా చూడాలనిపించింది. తన సుదర్శన చక్రాన్ని తీసుకుని దాన్నే పారగా ఉపయోగించి ఒంగుని ఆ చక్రంతో భూమిని తవ్వడం మొదలుపెట్టాడు. చక్రమున తవ్వి ఒక్క పుష్కరిణి చేసి ఖనన వేళా ప్రయాస సంజనితమైన ఆ చెమట ధారల చేత తత్పుష్కరిణి నిండి ఆయన ఆ చక్రంతో తవ్వుతున్నాడు. పార్లా పట్టుకున్న సుదర్శన చక్రంతో పెద్ద హ్రదాన్ని ఒకదాన్ని తవ్వాడు. తవ్వితే ఖనన వేళ ప్రయాస సంజనితమైన ఘర్మ జలము చేత కైటెభారి పూరించే
తజ్జలంబు కైటభారి పూరించే ఆ పల్వలములందు. ఆ కాశీపట్టణంలో గంగ ఒడ్డున ఆ హ్రదాన్నంతటినీ తవ్వుతుంటే చెమట పట్టి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరంలోంచి పడినటువంటి చెమట బిందువులు ధారలై ఆయన యొక్క చెమట ధారల చేత ఒక సరోవరం ఏర్పడింది. ఇప్పుడు ఆయన చూసి అనుకున్నాడు, కష్టపడి తవ్వాను సుదర్శన చక్రంతో, నా ఒంటి చెమటతో నిండిపోయింది ఈ సరోవరం. నాకు ఆయన దర్శనం కావాలి పరమశివుడిది, నా తల్లిదండ్రులు కదూ. అందుకే అమ్మవారిని శ్రీ మహావిష్ణువుకి తల్లిగా చెప్తారు. ఆ తల్లి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, ఇలా అంటే దశావతారాలు వచ్చాయి, అందుకని ఆవిడ తల్లి. కాబట్టి కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి, అమ్మవారి బిడ్డడు. ఆయనకి చూడాలని ఉండదు తల్లిదండ్రుల్ని, కాబట్టి మా అమ్మని నాన్నని ఇంకొక్కసారి చూడాలి. 1008 సంవత్సరములు తపస్సు చేశాడు. 1008 సంవత్సరములు తపస్సు చేస్తే పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమై ఒక్కసారి చూశాడు ఆయన హ్రదం వంక. చూసి, అబ్బా ఎంత కష్టపడి తవ్వావోయ్ ఈ పుష్కరిణి నా కోసం, ఎంత భక్తితో తవ్వావు, ఈ కాశీక్షేత్రంలో నీ పేరు మీద ఒక తీర్థం ఉండాలని, ఒక హ్రదం ఉండాలని తవ్వావా అని ఫణిభూషణుండు వాపి ప్రణుతి స్తోత్ర పరంపరలను అనరింపన్ త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక జారి మిట్టి సరసి మధ్యమున పడేను. ఇదిగోనండి, ఇలా ఇక్కడ తవ్వాను, అక్కడ తవ్వాను, ఇంత లోతు తవ్వాను, నా చెమటంతా ఇందులో పడింది అని చెప్తూ ఉంటే ఫణిభూషణుండు వాపి ప్రణుతి శ్లాఘాపరంపరలను నరింపన్. పరమశివుడు అక్కడ నిలబడి ఒడ్డున, అబ్బా ఇలా తవ్వావా, ఇంత కష్టపడ్డావో అని సంతోషపడిపోతూ ఆయన భుజం మీద చెయ్యేసి ఇలా ఇలా అంటుంటే త్రినేత్రుని దక్షిణశ్రుతి మణికర్ణిక అన్ని మాటలు తల ఊపి ఆ తీర్థాన్ని పొగుడుతుంటే ఆ హ్రదాన్ని పరమశివుని యొక్క కుడి చెవికి పెట్టుకున్నటువంటి కర్ణాభరణం జారి దక్షిణశ్రుతి మణికర్ణిక మిట్టి సరసి మధ్యమున పడేన్. పరమేశ్వరుని యొక్క కుడి చెవి యొక్క మణులతో కూడిన కర్ణాభరణము ఆ హ్రదంలో పడి, ఏం కావాలో ఇంత కష్టపడి తవ్వావు అన్నాడు. ఆయన అన్నాడు, బ్రహ్మాండం మొత్తం మీద ఇదే గొప్ప తీర్థం అగుగాక. ఆయన అన్నాడు, నా మణికర్ణిక ఇందులో పడిపోయింది కాబట్టి మణికర్ణికా తీర్థము అని పిలుస్తారు దీన్ని. ఈ బ్రహ్మాండం మొత్తం మీద ఇంతకన్నా గొప్ప తీర్థము వేరొకటి ఉండదు. శివకేశవుల మధ్య ఉండే అన్యోన్యతకు మణికర్ణికా తీర్థము పరాకాష్ఠ. తిక్కన గారు ఒక మాట అంటారు, కరుణారసము పొంగి దొరపెడు చట్పున శశిరేఖ అమృతంబు జాలువార హరినీల పత్రిక సురభిచందనమున్న గతినాభిధవళ పంకజము మెరయ గురి అయిన చలమున మెరసిన లోక రక్షణమనంగగళమున ఛాయదోప ప్రథమద్రినీతించు భానుబింబమునాన వరమునస్తు భరత్నమొప్ప సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము చోబెల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు అన్నారు తిక్కన గారు. ఆయనకి దర్శనమైంది హరిహర దర్శనం. అందులో మహానుభావుడు కంఠమేమో నీలంగా, గుండెల్లోనేమో కౌస్తుభమణి. ఇక్కడ నీలకంఠం శివుడు, ఇక్కడ కౌస్తుభమణి శ్రీ మహావిష్ణువు. బొడ్డులోంచేమో తామర పువ్వు, అందులో ఆడుకుంటున్నటువంటి బ్రహ్మగారు, కాబట్టి శ్రీ మహావిష్ణువు. ఇక్కడేమో కరుణారసము పొంగి దొరపెడు తత్పున శశిరేఖ అమృతంబు జాలువార, ఇక్కడేమో నెలవంక చంద్రవంక పెట్టుకుని అందులోంచి అమృతం పడుతూ శివుడా విష్ణువా. సురనదియును కాళిందియును బెరసినట్టి కాంతి పూరమ్ము శోభిల్లు శాంతమూర్తి నా మనము ఆనందమగ్నముగా చేసి ఎలమి సన్నిధి చేసే సర్వేశ్వరుండు. గంగా యమున కలిసి వస్తే తెల్లగా నల్లగా ఎలా ఉంటుందో అలా శివకేశవులిద్దరూ కలిసి హరిహర స్వరూపంగా నా ముందుకు వచ్చారన్నారు తిక్కన గారు. అసలు జీవితంలో ఉపాసన యందు శివకేశవ భేదం పాటించకూడదు. ఎన్నడూ కూడా శివుణ్ణి పొగిడి విష్ణువుని ద్వేషించడం, విష్ణువుని పొగిడి శివుణ్ణి ద్వేషించడం పతనం అవ్వడానికి మొదటి కారణం. అసలు యథార్థంగా మాట్లాడాలంటే శివకేశవులే పార్వతీ పరమేశ్వరుడు. అందుకే పార్వతీ అలంకార ప్రియత్వం, విష్ణువు అలంకార ప్రియత్వం. ఆమె యొక్క ప్రతిజ్ఞ యదా యదా హి సాధూనాం దుఃఖం భవతి దానవా తదా తేషాంచ రక్షార్థం దేహం సంధారయామ్యహం. ఎప్పుడెప్పుడు సాధు పురుషుల్ని బాధ పెడతారో, ఎప్పుడెప్పుడు అధర్మము పెళ్ళుబుగుతుందో అప్పుడెప్పుడు నేను అవతార స్వీకారం చేస్తానంటుంది అమ్మవారు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అంటాడు విష్ణు పరమాత్మ.
అందుకే ఇద్దరూ ఒకటే. స్త్రీగా ఉంటే అమ్మవారు, పురుషుడుగా ఉంటే విష్ణువు. అందుకే ఆయన నల్లన, అమ్మవారు నల్లన, నారాయణ నారాయణి ఇద్దరు అన్నా చెల్లెళ్ళై ఉంటారు. కారణం అది. అటువంటి విష్ణువుకి శివుడికి మధ్య భేదములు ఎన్నడూ పాటించను అనడానికి మణికర్ణికా హ్రదం గుర్తు. వాళ్ళిద్దరూ ఎంత అన్యోన్యమో చూడండి. తండ్రి కొడుకులై నిలబడతారు ఈ క్షేత్రంలో. అంత గొప్ప మణికర్ణికా హ్రదం. అందుకే మణికర్ణికా తీర్థ స్నాన వైభవాన్ని చెప్పవలసి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, శంకరులు ఎప్పుడైనా దీనికి ఫలితం చెప్పడం కష్టం అనరు. ఫలితం చెప్పడం కష్టం అన్న అర్థం వచ్చే సన్నివేశం చెప్పి వదిలేస్తారు. సౌందర్యలహరిలో చేశారు అలాంటి ప్రయోగం. సుబ్రహ్మణ్యుడు, ఇంద్రుడు, విష్ణువు ముగ్గురు వచ్చి అమ్మవారి నోటిలో ఉన్న తాంబూలపు పిడచ తిన్నారు. దానివల్ల ముగ్గురు ఏమయ్యారు చెప్పలేదు శంకరాచార్యులు. విష్ణువు యొక్క వైభవం చెప్పడం ఎవరికి తరం? ఈ భూమినంతటినీ కాగితం చేసుకుని, సముద్రాలన్నింటినీ సిరా చేసుకుని, అరణ్యాలన్నింటినీ కలంగా చేసుకుని, ఈ సప్త సముద్రాల్లో ఉన్నవి సిరాగా పోసుకుని, ఈ కాగితంతో ఈ భూమి అన్న కాగితం మీద విష్ణు గుణములను రాయడం మొదలు పెడితే నాకు సరిపోలేదు అన్నారు. అంతటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు. దేవసైన్యాధిపతి సుబ్రహ్మణ్యుడు మహానుభావుడు. అమ్మని పుణికి పుచ్చుకున్నాడు. అందుకే మంత్రం కూడా అంతే, శరవణ భవ. మహానుభావుడు సుబ్రహ్మణ్యుడు అటువంటి వాడు. ఇక ఇంద్రుడో ఎన్ని భోగాలు అనుభవిస్తూ ఉంటాడో. వేదమునందు ఇంద్రుడు వేరు. రుద్రాధ్యాయంలో ఇంద్రశబ్దం వాడతారు. అసలు మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రీరామాయణంలో విష్ణువు అన్న పేరు మీకు కనపడదు. ఎక్కువగా ఎవరు కనపడతారో తెలుసా అండి? ఇంద్ర 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 ఇంద్ర, ఎప్పుడు ఇంద్రుడే. వాల్మీకి రామాయణం అంతా. కారణం ఏమిటో తెలుసా? పరబ్రహ్మస్వరూపంగా చెప్తారు ఇంద్రుడిని. వేదమునందు ఇంద్రుడు వేరు, పురాణమునందు ఇంద్రుడు వేరు. అటువంటి ఇంద్రుడు, సుబ్రహ్మణ్యుడు, విష్ణువు ఎంత గొప్ప వాళ్ళయ్యారో చెప్పలేను. కారణం మాత్రం అమ్మవారి తాంబూలపు పిడచ తినడం. చెప్పారా ఎంత గొప్పవాళ్ళు? చెప్పడం సాధ్యం కాదు, చెప్పను. కానీ కారణం చెప్తాను. అమ్మవారి తాంబూలపు పిడచ వాళ్ళు తిన్నారు. వెళ్ళి దగ్గరికి వచ్చినప్పుడు పెట్టింది పిల్లలు కాబట్టి, ఆవిడ బిడ్డలు వాళ్ళు పెట్టింది. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారు? ఎవడి తరం చెప్పను. ఎంత గొప్ప వాళ్ళు అయ్యారో అని వదిలేశారంతే. అలా చెప్పే శంకరులు మణికర్ణికని స్తవం చేశారు. ఆయన ఆ స్తవం చేసినప్పుడు ఒక మాట చెప్పారు. ఆయన అన్నారు, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం న వక్తుం క్షమః. గంగానది స్నానం చేసేటప్పుడు అన్ని వేళలా చేస్తారు. కానీ సాధారణంగా కేదారేశ్వరలింగాది దర్శనములను చేసేటప్పుడు ప్రాతకాల స్నానమే గొప్పది. కానీ ఒక్క మణికర్ణికలో స్నానం చేస్తే మాత్రం ఖచ్చితంగా 12 గంటలకి చెయ్యాలి. మిట్ట మధ్యాహ్నం 12 అయ్యేటప్పటికీ మణికర్ణికా హ్రదంలో స్నానం చేయాలి. స్నానం చేసి పైకి రావాలి. పైకొచ్చి ఆతడి బట్టలతోటే మణికర్ణికకి ఎదురుగుండా నిలబడి స్తవం చెయ్యాలి మణికర్ణికని. అలాంటి స్తవం ఎవరు చేస్తారో, ఎవరు మధ్యాహ్నం మణికర్ణికా ఘట్టంలో స్నానం చేస్తున్నారో, స్నానం చేయడం అంటే తల మునిగేటట్టు ఎవరు చేస్తున్నారో, మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం పుణ్యం నవక్తుం క్షమః స్వీయై రబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖర తత్పుణ్యపారంగతః త్వత్తీరే ప్రకరోకరోమి పురుషం సుప్త పురుషం నారాయణం వా శివం అన్నారు శంకర భగవత్పాదులు. మధ్యాహ్నే మణికర్ణికా స్నపనజం, మిట్ట మధ్యాహ్నం 12 గంటల వేళ మణికర్ణికా తీర్థంలో మునిగి పైకొచ్చి నిలబడి అదే తడి బట్టలతో మణికర్ణిక వంక చూస్తూ మణికర్ణికా స్తవం చేస్తారో వాళ్ళకి ఖాతాలో పడేటటువంటి పుణ్యం ఎంతది? నవక్తుం క్షమః, నే చెప్పలేను. ఎవరు? నేను కాదు, శంకర భగవత్పాదులు. ఎవరు? అపరశంకరుడు. నీ చెప్పలేనన్నారు ఆయన. పోనీ అండి, ఎవరు చెప్తారు? స్వీరబ్దశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు. 4 ముఖములతో 4 వేదములను వేదార్థమును చెప్పగలిగిన సమర్థుడైనటువంటి బ్రహ్మగారు 4 ముఖములతో 100 సంవత్సరముల పాటు చెప్పినా రాత్రింబవళ్ళు మణికర్ణికా తీర్థ స్నాన వైభవమును చెప్పలేడు. కుదరదు. ఆయన కూడా చెప్పలేడు. ఎన్నేళ్ళు? 4 ముఖములతో 100 ఏళ్ళు.
ఆయన ఏం చెప్తుంటాడు? 4 ముఖములతో 4 వేదాలని 4 వేదముల యొక్క తాత్పర్యాన్ని చెప్తాడు. ఆయన చెప్పలేడు. స్వీయై రబ్ధశతై చతుర్ముఖధరో వేదార్థ దీక్షా గురు యోగాభ్యాస బలేన చంద్రశిఖరస్తత్పుణ్య పారంగత త్వత్తీరే ప్రకరోతి సుప్త పురుషం నారాయణం వా శివం. అమ్మా, మణికర్ణికా తీర్థంలో స్నానం చేసినటువంటి వ్యక్తి అటువంటి గొప్ప యోగాన్ని పొంది, గొప్ప శక్తిని పొంది, అటువంటి శక్తి కారణం చేత, ఆ పుణ్య విశేషం చేత అతను ఒడ్డున తిరుగుతున్నప్పుడు దేవతల యొక్క కంటికి ఎలా కనపడతాడో తెలుసా? లోపల శివభక్తి తత్పరుడైతే చంద్రశేఖరుడిగా కనపడతాడు. లోపల విష్ణుభక్తి తత్పరుడైతే అతను సాక్షాత్ శ్రీ మహావిష్ణువు కదులుతూ కనపడతాడు. అమ్మా, ఇక వాడు అక్కడ ప్రాణమే వదిలితే అంటే నా ఉద్దేశం బలవంతంగా చచ్చిపోమని కాదు. ఎవరైనా కాకతాళీయంగా ఆయుర్దాయం అయిపోయి మరణిస్తే ఇక వాడు ఏ స్థితిని పొందుతాడో చెప్పడం కష్టం. అంత గొప్ప స్నానం మణికర్ణికా స్నానం. నాకు తెలుసు మీకు అనుమానం వస్తుంది, మణికర్ణికా స్నానానికి వెళ్ళేటప్పుడు పొద్దున్న ఇంట్లో చెయ్యాలా అండి? పొద్దున్న ఇంట్లో స్నానం ఎందుకు చెయ్యాలి? సంధ్యావందనం చేసుకోవడానికి చెయ్యాలి. సంధ్యావందనం చేసుకోవడానికి స్నానం చేస్తానంటే నది నిన్ను ఎందుకు వద్దండి? వద్దందే. పొద్దున్న చేసి వచ్చావా చెయ్యకుండా వచ్చావా అన్నదాంతో నదికేం సంబంధం? నీకు తెల్లవారుజామున ప్రాయశ్చిత్తంతో లేకుండా సంధ్యావందనం చేసేసుకుందాం అని ఉంది. చేసుకో, ఎవరొద్దన్నారు? పొద్దున్న మధ్యాహ్నం వరకు అలా ఉండి తాచిముఖంతో అన్నం తినేయమని ఎవరు చెప్పారు? స్నానం లేకుండా ఇంట్లో స్నానం చేయి, సంధ్యావందనం చేసుకో, మధ్యాహ్న స్నానానికి మణికర్ణికి వెళ్ళు. పెద్దలు ఒక మాట అంటారు, కలుగని కాశి శంభులింగములు కోట్లు విశ్వనాథుండు లింగంబె శాశ్వతుండు. కలుగని తీర్థములు కోట్లు కాశీయందు అనగా మణికర్ణికయే తీర్థమని ఎరుంగు. అందులో కలుగని కాశీ శంభులింగములు కోట్లు. కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను లెక్క పెట్టడం సాధ్యం కాదు. అన్ని శివలింగములు, ప్రతి శివలింగానికి ఒక చరిత్ర. ఇంచుమించుగా కాశీపట్టణంలో శివలింగ ప్రతిష్ఠ చెయ్యనటువంటి దేవతాస్వరూపం, గ్రహస్వరూపం మీకు కనపడదు. ఇందులో ఏ ఏ శివలింగములను తప్పకుండా దర్శనం చెయ్యాలి. ఏవైనా కొన్ని శివలింగములను దర్శనం చెయ్యకపోతే దోషం వచ్చే అవకాశం ఏమైనా ఉంటుందా? లేకపోతే కాశీపట్టణానికి వెళ్ళినటువంటి వాడు ఈ శివలింగములలో వీటిని ఈ ప్రయోజనముల కొరకు దర్శనము చేసి తీరాలన్న నిబంధన ఏమైనా ఉంటుందా? అంటే మీకు ఉన్న అవకాశాన్ని అనుసరించి కాశీపట్టణంలో ఉండేటటువంటి శివలింగములను దర్శనం చేయడం మంచిది. కానీ కాశీపట్టణంలో ఎన్ని శివలింగములు ఉన్నప్పటికీ శాశ్వతమైనటువంటి శివలింగం మాత్రం ఒక్క విశ్వనాథలింగము మాత్రమే. ఎందుచేత అంటే నేను మీతో ఒక మాట మొట్టమొదటి రోజునే మనవి చేశాను, దీనికి అవిముక్తము అని పేరు. ఎందుచేత అంటే ఎన్నడూ పార్వతీ పరమేశ్వరుల చేత విడిచిపెట్టబడని క్షేత్రము కనుక ఆఖరికి బ్రహ్మాండములన్నీ మహాప్రళయమునందు పరమేశ్వరుడితో కలిసిపోయినా ఈ క్షేత్రం మాత్రం ఎప్పటికీ ఇలాగే పరమేశ్వరుని యొక్క త్రిశూలం మీద నిలబడి ఉండిపోతుంది కనుక దీనికి అవిముక్తము అని పేరు వచ్చింది. అందుకే ఇప్పటికీ మీరు లోపల విశ్వనాథ మందిరంలో చూస్తే, విశ్వనాథ మందిరంలోంచి మీరు బయటికి వచ్చినప్పుడు అటువైపు అన్నపూర్ణాదేవి ఉంటే ఇటువైపు అవిముక్తేశ్వరలింగము అని ఉంటుంది. అది పార్వతీ పరమేశ్వరులిద్దరూ ఈ పట్టణాన్ని విడిచిపెట్టకుండా ఉన్నారు అనడానికి నిదర్శనమైన ప్రదేశము. అక్కడే వాళ్ళిద్దరూ ఉంటారు అనడానికి గుర్తు. కాబట్టి అవిముక్తం. అలాగే ఇటువైపుకి వస్తే లక్ష్మీనారాయణులు, విఘ్నేశ్వరుడు, అటు వెడితే పార్వతీదేవి, ఇటు అన్నపూర్ణ, మధ్యలో విశ్వనాథలింగం. ఇది స్థూల స్వరూపం. ఇది కాక మళ్ళీ విశ్వనాథుని యొక్క ఆలయంలోనే ఎన్ని శివలింగాలు ఉంటాయో, మీరు ఏ ద్వారంలోంచి లోపలికి వెళ్ళినా శివలింగాలు కనపడతాయి. అయితే అన్నీ చాలా గొప్ప గొప్ప లింగములే. అసలు ఒక కోణంలో ఆలోచన చేసినప్పుడు ఆత్మావై పుత్రనామాసి, తండ్రి ఎలా ఉంటాడో కొడుకు అలా ఉంటాడు. కాశీ
పరమేశ్వరునికి భార్యా సమానురాలుగా చెప్పబడింది ఈ పట్టణం. కాబట్టి పరమేశ్వరుడు ఎలా ఉంటాడో అలాంటి లింగాలే చాలా ఉంటాయి కాశీలో కూడా. ఉన్నా ఇవన్నీ కూడా శాశ్వతమైన శివలింగములు మాత్రం కావు. అన్ని శివలింగములు, అన్ని లింగముల యొక్క స్వరూపము ప్రళయమునందు లయము కాకుండా నిలబడగలిగినటువంటి స్వరూపమున్నవి కావు. ఒక్క విశ్వనాథలింగము ఏదైతే ఉందో ఆ శివలింగం ఒక్కటి మాత్రం కాలమునందు యుగములు మారిపోయినా, కొత్త కొత్త యుగములు ఏర్పడుతున్నా, లోకములు ప్రళయమునందు పరమేశ్వరునిలో లీనమైపోయినా విశ్వనాథలింగం మాత్రం శాశ్వతంగా అలా ఉండిపోతుంది. అసలు పరమేశ్వరుని యొక్క సంహార ప్రక్రియయే అత్యంత కారుణ్యముతో కూడుకున్నదై ఉంటుంది. చాలామంది అది ఉగ్రస్వభావముతో కూడినదై ఉంటుంది అని భావన చేస్తూ ఉంటారు. కానీ నిజానికి పరమేశ్వరుడు మహాకారుణ్యమూర్తి జీవులను తనలోకి కలుపుకుంటూ ఉంటాడు. అలా జీవులను తనలోకి కలుపుకుంటాడు కనుక ఆయన కారుణ్యమూర్తి. నిజానికి సాధన చేత మనుష్యుడు ఆయన్ని పొందాలి. కానీ మనం ఆయన్ని పొందలేకపోతున్నామని ఆయనే మనని పొందుతాడు. ఆయనే మనని మహాప్రళయమునందు పొందేటటువంటి ప్రక్రియలో కేవలము మనుష్యులు కాదు, సమస్త జీవకోటి ఉంటుంది. అందుకే అది కారుణ్యంతో కూడుకున్నదే తప్ప అది ఏమీ కూడా ఇబ్బందితో కూడుకున్నటువంటిది కాదు. అందుకే పరమేశ్వరుని యొక్క స్వరూపమే కారుణ్య స్వరూపం, పరమకారుణికుడు ఆయన. అటువంటి విశ్వనాథమూర్తి ఎవరున్నారో ఆయన ఇన్ని యుగములో దాటిపోతున్నా సరే శాశ్వతంగా నిలబడిపోయినటువంటి శివస్వరూపమునకు ప్రతీక మంగళమూర్తి అయినటువంటి విశ్వనాథలింగము. అందుకే శంకర భగవత్పాదులు ఒక చోట అంటారు, బ్రహ్మమస్తకావలి నిబద్ధతే నమశివాయ అంటారు. ఒక్కొక్క యుగం ప్రారంభమైనప్పుడు బ్రహ్మగారి స్థానం నిర్ణయింపబడుతుంది. నిర్ణయింపబడినప్పుడు ఇంటికి పెద్దవాడు బ్రహ్మగారు. ఎందుకంటే వేదాన్ని ప్రమాణంగా తీసుకుని ఆయన ఈ లోకములన్నింటినీ సృజిస్తాడు. ఆయన ఈ జీవులన్నింటినీ కూడా తయారు చేస్తాడు, శరీరం ఇచ్చి కర్మఫలాన్ని అనుభవించండి అని పంపిస్తూ ఉంటాడు. అయితే ఇక్కడ మళ్ళీ ఇంకో అనుమానం వస్తుంది. అలా అనగానే కర్మఫలాన్ని అనుభవించండి అని పరమేశ్వరుడు పంపించినది నిజమైతే ఇక మేము పుణ్యం చేసుకోవడం, మేము సాధన చేసుకోవడం అన్న మాట ఎక్కడుంది అసలు? ఇప్పుడు ఒరే నువ్వు సాయంకాలం కాశీలో ప్రవచనం చెయ్యి నా నుదుటిన రాశాడు అనుకోండి. కాశీలో సాయంకాలం అయ్యేటప్పటికీ నిద్రపట్టేయాలని మీ ముఖాన రాశాడు అనుకోండి. మీ ముఖాన అంటే మీరని కాదు నా ఉద్దేశం, ఎవరో వేరొకరి ముఖాన. వాడు వచ్చి నీ ముఖాన ప్రవచనం చేయమని రాశాడు, నువ్వు చేసావు. నా ముఖాన నిద్రబొమ్మని రాశాడు, నాకు అదే సమయానికి నిద్ర వచ్చి నిద్రపోతున్నాను. ఏమిటి దోషం? నాదే తప్పు. చెయ్యలేదని నన్ను శిక్షించడం ఎందుకు? చేశారని ఒకరిని మెచ్చుకోవడం ఎందుకు? ఈశ్వరుడు ఆయనేగా చేయమన్నది. నువ్వు చేస్తావన్నాడు, ఆయన వాక్కు జరిగింది. నువ్వు చేయవన్నాడు, చేయలేదు. దానికి మళ్ళీ నువ్వు చేయలేదని నన్ను శిక్షించడం ఎందుకు? నువ్వు చేశావని ఇంకోటి నెత్తి మీద పెట్టుకోవడం ఎందుకు అని ఒక మెట్ట వేదాంతం అంటారు. ఒక ప్రశ్న వేస్తూ ఉంటారు. ఈశ్వరుడు మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి ప్రధానంగా దేనికి ఇవ్వబడుతుందంటే వాసనా బలాన్ని జయించడం కోసం ఇస్తారు. లేకపోతే ఈ సమస్త వాంగ్మయము ప్రయోజన రహితము. వివేకానంద స్వామి ఒక చోట అదే అంటారు, ఇఫ్ యు ఫీల్ దట్ ది ఓల్డ్ స్క్రిప్చర్స్ అండ్ ది లిటరేచర్ కెనాట్ ఆన్సర్ యువర్ ప్రజెంట్ డేస్ క్వశ్చన్ అండ్ కాంటెక్స్ట్, డూ నాట్ హెసిటేట్ టు త్రో దెమ్ అవుట్ ఆఫ్ యువర్ విండో అంటాడు. నిజంగా ప్రాచీన కాలం నుంచి ఉన్నటువంటి వేదము, పురాణములు, కావ్యములు ఇప్పుడు ఉన్నటువంటి లేదా రాబో కాలంలో సాధకుని యొక్క ప్రశ్నలకు జవాబులు చెప్పలేవు అని నువ్వు సహేతుకంగా నిర్ణయించుకుని ఉంటే వాటిని నీ కిటికీలోంచి విసిరేయి, నాకేం అభ్యంతరం లేదన్నారు. అలా ఎన్నటికీ విసిరివేయబడవలసిన స్థితిని కల్పింపబడవలసినవి కావని వివేకానంద స్వామికి తెలుసు. అందుకే ఆయన ఆ మాట అన్నారు. పరమేశ్వరుడు ఒక్క మనుష్య ప్రాణికి బుద్ధినిచ్చాడు. ఈ బుద్ధి చేత ఏం చేయవలసి ఉంటుందంటే వాసనాబలాన్ని గెలవాలి. వాసనాబలాన్ని గెలవడానికి బుద్ధి దేనికి ఉపయోగపడాలంటే వాంగ్మయాన్నంతటినీ ఆధారంగా తీసుకుని, గురువాక్యాన్ని ఆధారంగా తీసుకుని, శాస్త్రాన్ని ఆధారంగా తీసుకుని వాసనని గెలిచి తాను సద్వాసన యందు నిలబడగలగాలి. వాసన
అన్న మాటకి మళ్ళీ నేననేది ఏదో శబ్దస్పర్శ రసరూప గంధముల యందు ఒక తన్మాత్ర అయినటువంటి గంధమును గురించి నేను మాట్లాడటం లేదు. వాసన అన్నది గత జన్మల యందు జీవుడు దేని యందు అనురక్తుడై ఉన్నాడో ఆ అనురక్తిని మనసు ప్రాణోత్క్రమణ సమయమునందు మూట కట్టుకుని బయటికి ఎడుతుంది. అది దానికి ఉండే లక్షణం. రుచి వాసన ఈ రెండు మనసు పట్టుకునేటటువంటి పెద్ద యంత్రాంగం. ఏదో ఒక వస్తువు గురించి తెలుసుకుంటాడు, లేదా దీని రుచి ఇలా ఉంటుంది అని తెలుసుకుంటాడు. తెలుసుకున్నది దేనికి పనికి రావాలంటే అసలు యథార్థమునకు ఈ రుచి రుచా, ఈ సుఖము సుఖమా అని త్రోసివెయ్యడానికి పనికి రావాలి. మనిషి గత జన్మలలో దేని యందు బాగా అనురక్తి పెంచుకున్నాడో ఆ అనురక్తి ఉండిపోతుంది ఇప్పుడు కూడా. ఈ జన్మలో మూట కట్టి తెచ్చుకుంటుంది మనసు. అందుకే మీరు చూడండి, జీవుడు తన వ్యవస్థని తాను అనుభవించవలసిన దాన్ని తాను తెచ్చుకుంటాడు. చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఒకానొక పట్టణంలో విడిది చేసి ఉన్నారు చాతుర్మాస్యానికి. అక్కడికి సనాతన ధర్మమునందు పునర్జన్మ సిద్ధాంతమును అంగీకరించినటువంటి ఇతర సిద్ధాంతముల వారు కొంతమంది ఆయన్ని దర్శనం చేయడానికి వచ్చారు. ఆయనంటే చాలా గౌరవం, చాలా భక్తి. అందులో ఒక ఆవిడ పరమాచార్య స్వామి వారిని ఒక ప్రశ్న వేసింది. అయ్యా, జీవుడు పునర్జన్మయందు గత జన్మముల యొక్క పాపపుణ్యములను తెచ్చుకుంటాడు అని మీరు అంటున్నారు కదా. పునర్జన్మ సిద్ధాంతమే సనాతన ధర్మమునందు ప్రాణప్రదం. అసలు ప్రాణమంతా ఎక్కడ అంటే సనాతన ధర్మానికి పునర్జన్మ సిద్ధాంతమే. మీరు పాపం చేయడానికి ఎందుకు భయపడతారు? మీరంటే మనం అయ్యి బాబోయ్ దాన్ని వచ్చే జన్మలో అనుభవించాలరా, ఎందుకు వచ్చిన గొడవని. పునర్జన్మ లేదు అని నేను అన్నాను అనుకోండి, ఇక దేనికి భయం మీకు? ఏమైనా భయపడవలసింది ఉందా? పుణ్యం ఎందుకు చేయడం? జీవుడు అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పాపం చేయడానికి ఎందుకు భయం? దానికి ఫలితం అనుభవించడానికి ఇంకో జన్మ లేదుగా. పునర్జన్మ సిద్ధాంతం ఎక్కడున్నదో అక్కడే ప్రవర్తన చాలా చక్కజేయబడుతుంది. ఎందుకంటే జీవుడు వాడే శరీరాలు మారతాయి. అనుభవం జీవుడిది. శరీరము దేని కొరకు అంటే జీవుడు సుఖదుఖములను అనుభవించడానికి శరీరము ఉపకరణం. ఇప్పుడు ఇది లేదనుకోండి, నేను ఎలా అనుభవిస్తాను? సుఖదుఖాల్ని అనుభవించడానికి లేదు. కాబట్టి గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మయందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా? గత జన్మలలో పాప పుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. పునర్జన్మయందు అది గొప్పతనం అని మీరు అంటున్నారు కదా. ఆ పునర్జన్మ యొక్క పాప పుణ్యములను తెచ్చుకుంటున్నాడనడానికి ఏమైనా నిరూపణ ఉందా అని అడిగింది ఆవిడ పరమాచార్య స్వామి. ఆయన ఏం అనలేదు. పరమాచార్య స్వామిని ఏదైనా ప్రశ్న వేస్తే వెంటనే జవాబు చెప్పేవారు కాదు. ఒక్క క్షణం ఆగి కళ్ళు మూసుకుని తర్వాత చెప్పేవారు. మహాత్ముల మాటలు అలాగే ఉంటాయి ఎప్పుడు. ఆయన అన్నారు, ఒక పని చేయమ్మా, నీవు చెప్పడం తర్వాత చెప్తానులే. ఇక్కడ 3వ వీధిలో ఒక ప్రసూతి హాస్పిటల్ ఉంది. ఒక కాగితం పెన్ను పట్టుకెళ్ళి ఎన్ని గదులు ఉన్నాయో చూడు. ఇవాల్టి సూర్యోదయం నుంచి రేపు సూర్యోదయం పరిమితి పెట్టుకో. ఎన్ని గదులున్నాయి, తల్లిదండ్రులు ఎవరు, ఏ పిల్లలు పుట్టారు, వ్రాసుకుని రా అన్నారు. ఆవిడ మర్నాడు వచ్చింది. ఏమైంది అన్నారు. అయ్యా 16 గదులున్నాయి, 4 ఎయిర్ కండిషన్డ్ గదులు, 4 స్పెషల్ రూమ్స్, మిగిలినవి సాధారణమైనటువంటి గదులు. ఇవి కాక ఒక ఆవిడ ఆ బయట ఉన్నటువంటి వరండాలో పురుడు పోసుకుంది. ఇదిగో ఫలానా ఆగర్భ శ్రీమంతుడికి లేక లేక 40వ ఏట పుట్టేట ఈ అబ్బాయి ఫలానా గదిలో అని అన్నీ చెప్పింది. ఆయన అన్నారు, అయి తీరిపోయిందని అనుమానం అన్నారు. ఆవిడ ఒక్క క్షణం ఆగి అన్నీ చెప్పి తీరిపోయింది. ఆగర్భ శ్రీమంతుడికి కొడుకుగా పుడుతూనే వాడు వారసుడు అయిపోయాడా? తండ్రిదంతా ఎవరిదప్పుడు? వాడిదే. వాడు ఏమైనా సంపాదించాడా? వాడు సంపాదించలేదు, కోట్లు వాడివే. వాడు వారసుడు అయిపోయాడు.
అలా అయిపోవడానికి కారణం వాడి గత జన్మ పుణ్యం. ఇప్పుడు అది క్షయం అవ్వాలి, అందుకని ఈయన కొడుగ్గా వచ్చాడు. ఒక ఆయన దరిద్రుడిగా పుట్టాడు. గత జన్మలలో చేసుకున్నటువంటి పాపం అలా పుట్టించింది. తర్వాత ఒకవేళ ఐశ్వర్యవంతుడు కావచ్చు, అప్పుడు పుణ్యం మళ్ళీ అనుభవంలోకి వచ్చింది. కాబట్టి పునర్జన్మ సిద్ధాంతమునందు పాపపుణ్యములను అనుభవించడానికి ఈ శరీరంతో వస్తాడు. ఇప్పుడు అర్థమైందా? అయ్య బాబోయ్, ఇంత గొప్పగా మీ ధర్మం ఎందుకు చెప్పిందో ఇప్పుడు అర్థమైందండి. పరమసత్యం మీ ధర్మంలో చెప్పింది, అంగీకరిస్తున్నానని వెళ్ళిపోయారు. కాబట్టి ఈ శరీరము లేనినాడు సుఖదుఖములను అనుభవించడానికి జీవుడికి ఉపకరణము ఉండదు. కాబట్టి నిజానికి జీవుడు అనుభవించేటటువంటి సుఖదుఖములకు ఈ శరీరాన్ని సాధనంగా ఈశ్వరుడు ఇస్తాడు. అందుకే దీనికి శకటము అని పేరు. బండి ఇది 2 చక్రములతో నడుస్తూ ఉంటుంది. ఇందులో మనుష్య ప్రాణికి బుద్ధినిస్తాడు. ఈ బుద్ధి చేత మనుష్యుడు ఏం చేయవలసి ఉంటుందంటే, గత జన్మలలో మనసు పట్టుకొచ్చింది చూశారు వాసనలో. పుడుతూనే మీరు చూడండి, ఓ పిల్లవాడు ఎక్కడైనా భగవత్ సంబంధమైన పాట వినపడితే వాడు ఇలా ఇలా నమస్కారాలు పెడతాడు. కాకినాడలో దేవీ నవరాత్రులు చేసినప్పుడు ఒక పిల్లవాడు కచేరీ చేయడానికి వచ్చాడు మా దగ్గరికి. వాడు 3వ సంవత్సరంలో 180 రాగములను గుర్తించి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్కి ఎక్కాడు. 180 రాగములను గుర్తించగలిగిన స్థితి 3వ ఏట ఎలా వచ్చింది అంటే, వాడు గత జన్మలలో ఏదో గొప్ప సంగీత విద్వాంసుడు. వాడికి ఇంకా రాగం మీద, తాళం మీద, రాగములను గుర్తించగలిగినటువంటి ఆ వైభవం మీద, ఆ నాదోపాసన చేసి ఈశ్వరుణ్ణి చేరడంలో వచ్చిన వైక్లభ్యం, ఇంకా సంగీతం మీద వ్యామోహంగా వాడు పునర్జన్మ తీసుకున్నాడు. తీసుకోవడంలో ఆ వాసన ఉండిపోయి మనసుకుండిపోయిన పరిణితి 3వ ఏటనే ప్రకటనమైంది. మనుష్యుడు బుద్ధి చేత, శాస్త్రము చేత, గురువు మీద ఉన్న విశ్వాసం చేత ఏ వాసన తెచ్చుకున్నాడో ఆ వాసనని ఇప్పుడు గెలుస్తాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లేనినాడు శాస్త్రములన్నీ నిష్ప్రయోజనమవుతాయి సాధనలో ఇది పట్టుకోకపోతాయి. మీకు శాస్త్రం తెలియంది ఏముంటుందండి? సత్యం వద, ధర్మం చర. ఇది తెలియనివాడు ఎవరు? ధార్మికంగా ఉండు తెలియనివాడు ఉన్నాడా? ఉండడు. కానీ ధార్మికంగా ఎందుకు ఉండాలో మనసులో ఉంచుకునేటట్టు గురువు చెప్తాడు. ఇప్పుడు ఆ వాక్యం నిలబడింది లోపల. ఇప్పుడు అతను ఏం చేశాడంటే, పూర్వాశ్రమమునందు అతనికి కొన్ని చెడు అలవాట్లు ఉండేవి. అందుకే ఇద్దరు దేనికి ఉండాలంటే కల్మషాన్ని తొలగించడానికే ఉంటారు. ఇంత కల్మషమా అన్నవాళ్ళు ఆ 2 స్థానముల యందు ఉండడానికి అర్హులు కారు. ఒకడు గురువు, 2 దైవము. పాపము అన్నదున్నది అన్నప్పుడు క్షమించడానికి సిద్ధంగా లేనివాడు ఈశ్వరుడు కాడు. అవతల వారి ప్రవర్తన చెడ్డదై వచ్చి తనని ఆశ్రయిస్తే దిద్దడానికి సిద్ధంగా లేని గురువు కాడు. అవతల వారిలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పటాపంచలు చేసి మనం ఈయన మాటలని అనువర్తించి ఉత్తమ పదం వైపుకి తిరగాలనేటటువంటి ఆకాంక్ష కల్పించి కోట్ల జన్మలుగా మనసు పట్టుకున్నటువంటి వాసన బలాన్ని క్షయం చెయ్యగలిగిన వాడెవరో వాడు గురువు. అది శాస్త్రం. అందుకే శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం. తెగేసి ఉన్నట్టు చెప్తుంది శాస్త్రం. ఇప్పుడు ఆ గురువు శాస్త్రము 2 ఏం చేస్తాయంటే, కోట్ల జన్మల నుంచి పాడు చేస్తూ వచ్చినటువంటి వాసనాబలం ఏదుందో దాన్ని పోగొట్టేస్తాయి. అందుకు బుద్ధినిచ్చాడు. బుద్ధి చేత అది నిర్ణయం చేస్తుంది. కాబట్టి దాన్ని ఆధారం చేసుకుని ప్రయత్నపూర్వకంగా మంచి ఎక్కడుందో అటువైపుకి తీసుకుని వెళ్ళగలగాలి మీరు శరీరాన్ని. అందుకే భగవద్గీతలో గీతాచార్యుడు అంటాడు, నువ్వు ముందే మారలేకపోయావు, మనసు తిప్పలేకపోయావు, శరీరాన్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టడం మొదలుపెట్టు. రోజు గుడికెడుతున్నావు, ఇష్టం లేదు కానీ బలవంతంగా తీసుకెడుతున్నావు. 20 రోజులు పోయాక 21వ రోజున సాయంకాలం 6 అయ్యేటప్పటికి గుడికోటి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది. మెల్లగా అనురక్తమవుతుంది. ఓ దేవాలయమేనయ్యా అని ఒక కొత్త విషయాలు తెలుస్తాయి. ఇందులో ఉన్న తృప్తి, ఇందులో ఉన్న ఆనందం ఇందులో లేదండి అంటాడు. అలా మారిన మహాపురుషులు ఎవరున్నారో వాళ్ళు మహాపురుషులు. జన్మతః మహాపురుషుల కన్నా
మారి మహాపురుషులైన వాళ్ళే చాలామంది ఉంటారు. అందుకే ఎక్కడ మార్పు వచ్చిందో అక్కడ గురువు ఉంటాడు. అందుకే గురువు లేని విద్య గుడ్డి విద్య. అక్కడుంది గురుస్థానానికి వైభవం సనాతన ధర్మంలో. గురువులకు గురువు పరమశివుడు. ఆయన ఈ లోకములన్నీ ప్రళయమునందు మారిపోతున్నా విశ్వనాథ స్వరూపమై మహానుభావుడు ఆయన అలాగే ఉండిపోయాడు. అటువంటి శివలింగం ఉన్నదే అది ప్రధానమైనది కాశీపట్టణంలో. నువ్వు ఏది చేశావన్నది కాదు, అదొక్కటి చూడగలిగితే చాలు. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, చూడడానికి ముందు ఉండవలసినటువంటి శౌచసిద్ధి స్నానము చేత. ఇప్పుడు ఈ స్నానము అనేక రకాలుగా ఉంటుంది. గౌణము, ఇంటి దగ్గరే ఉండి ఎక్కడ మీకు రూమ్ ఇచ్చారో అక్కడే ఉండి చెంబుతో నీళ్లు తీసిపోసుకోవచ్చు. కానీ అది హీనాతిహీనమైన స్నానము. రోజు అంతే మనం చేసేది. అసలు అది నిజానికి శాస్త్రంలో అత్యంత హీనం. నీరు తీసి తల మీద పోసుకోకూడదు, తల నీటి యందు మునగాలి. తల నీటి యందు మునిగినదేదో అది మజ్జనము, అది స్నానము. చాలా గొప్పది నదీ స్నానం, అంతకన్నా గొప్పది తీర్థస్నానం. తీర్థస్నానము చేసి మీరు కానీ వెళ్ళగలిగారనుకోండి పరమేశ్వర దర్శనానికి, అప్పుడు ఏమవుతుందంటే మీ శరీరమునకు ఒక కొత్త పుణ్యబలం ఒకటి వచ్చి జోడవుతుంది. ఈ బలం ఏం చేస్తుందంటే కొన్ని కోట్ల జన్మలుగా వస్తున్నటువంటి వాసనని తొలగతోసుకోవడానికి ఈ తేజస్సు సాధనంగా పనికొస్తుంది. అది రోమకూపములలోంచి లోపలికెడుతుంది. అందుకే శరత్కాలమునందు నదీ స్నానం గొప్పది అని ఎందుకంటారంటే శరత్కాలంలో ఉండే చంద్రుడు పరిణితి చంద్రుడు. ఆ చంద్రకాంతులలోంచి అమృతము స్రావమవుతుంది, అందులోకి నదీ జలములలోకి వెడుతుంది. ఇప్పుడు తెల్లవారకట్ట మీరు నదీ జలాలకి అభిముఖంగా పురుషుడు, వాలుకి స్త్రీ స్నానం చేస్తే ఆ స్నానము యొక్క తేజస్సు మీ రోమకూపముల గుండా లోపలికి వెడుతుంది. ఆ తేజస్సు ఇప్పుడు ఆ తేజస్సు లోపలికి వెడితే ఏమవుతుందంటే బుద్ధికి బలం వస్తుంది. ఎటువంటి బలం వస్తుందంటే గత జన్మలలోని వాసనలను తీసివేయగలిగిన బలం అది పొందుతుంది. ఆ బలం చేత, ఆ పుణ్యము చేత ఇప్పుడు ఈశ్వరుడికి దగ్గరవుతాడు. ఈ దగ్గరవడం ఎలా అవుతాడంటే పరమేశ్వరుడు ఏది చెయ్యొద్దన్నాడో అది చెయ్యకుండా ఉండలేనని ఇన్నాళ్ళు అన్నాడు. ఇప్పుడు చెయ్యకుండా ఉండగలను అంటాడు. ఈ ఉండగలను అనగలిగినటువంటి శక్తి తీర్థస్నానం చేత వస్తుంది. ఇది బుద్ధి మీద ప్రభావం చూపిస్తుంది. అందుకే మీరు ఎప్పుడైనా ఏదైనా కర్మ చేశారనుకోండి, ఈ విషయం మీరు చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. మీరు ఏదైనా కర్మ చేస్తే మీరు చిట్ట చివర దేవతలను అడిగేది ఏమిటో తెలుసా? మీరు ఏ రూపంగా పరబ్రహ్మాన్ని ఉపాసన చెయ్యండి, చిట్ట చివరికి దాని ప్రయోజనం మీరు అడిగేది ఒక్కటే. అమ్మవారిని పూజ చేశారనుకోండి, ఏమంటారు చిట్ట చివర? కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గి ప్రచోదయాత్. ఓ దుర్గి, ఓ దుర్గా ప్రచోదనము చెయ్యి. గణపతిని పూజ చేశారనుకోండి, తన్న గణపతి ప్రచోదయాత్. శివుణ్ణి పూజ చేస్తే శివుడు ప్రచోదనం చెయ్యాలి. అసలు గాయత్రి మంత్రంలోనే ప్రచోదయాత్. అందుకే బ్రాహ్మణుడు ఎప్పుడూ గాయత్రి చేస్తుండాలి సంధ్యావందనం చేసి. ఎందుకంటే వాడి బుద్ధి ఎందు దోషం వస్తే కడిగేస్తుంటుంది గాయత్రి. ఆయన నిలబడితే కదా మిగిలిన వాళ్ళు నిలబడ్డం. ఆయనకే నిలబడ్డం చేత కాకపోతే వెనక వాళ్ళని ఆయనే నడిపిస్తాడు. ఇంకెందుకు ఆయనకి నమస్కారాలు? అందుకుని గాయత్రి చెయ్యాలి సంధ్యావందనం చేసి.